బాపట్ల జిల్లా. నా పేరు పి తిరుపతి, వడగరం కాపు. అయ్యా, మాకు 17 సంవత్సరాల నుంచి కడలూరు బోర్డు గురించి 164 గ్రామాలు పోరాడుతూ ఉన్నాం. ఒక గవర్నమెంట్ మమ్మల్ని కొంచెం కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ కడలూరు బోర్డులు మా ఏరియాకి వస్తే మేము ధర్నాలు చేయడానికి సిద్ధమే. మాకు మట్టుకు అది వద్దు. మన పరిధి మా యొక్క గ్రామ కాపు వ్యవస్థ అనేది మా పట్టణానికి సంకేతం. అది మా ఆత్మ గౌరవం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. మా గ్రామాల్లో గ్రామ కాపులు మాట్లాడితే మా యొక్క ఏ ప్రజావేగం కూడా ఎక్కడ కూడా మాట్లాడదు. ఎందుకంటే కాపులు మాట్లాడిన తర్వాతే మేము మాకు సుప్రీం. అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం ఎలాగో మా గ్రామాలకి గ్రామ కాపులు అలాగా గ్రామ కాపు ఫస్ట్ కాబట్టి ఆ విధంగా గౌరవిస్తాం. అదేవిధంగా మా యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో మా యొక్క సాంప్రదాయ హక్కుల కోసం మా ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. మేము మా తీర ప్రాంత భద్రత కోసం ఒక శాటిలైట్ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. డ్రోన్స్ అనే సిస్టాన్ని కూడా ఏర్పాటు చేయాలనేది మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఈ యొక్క 30 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 30 కిలోమీటర్ల పరిధి అవతలే ఏ బోట్ అయినా వేట చేసేయాలి. మన రాష్ట్రంలో బోట్లు అయినా కానీ 30 కిలోమీటర్ల అవతల చేయాలి. ఎందుకంటే ఇది సాంప్రదాయ మత్స్యకారులు. వీళ్ళ యొక్క స్పీడ్ బోట్స్ ఉండవు. చాలా చిన్న మోటార్తోనే నడిపే బోట్లు ఉంటాయి. దానివల్ల పైపులు చాలా దగ్గరలోనే వేట చేసుకునేది. ఈ యొక్క 30 కిలోమీటర్ల పరిధిలో రాకుండా ఈ ఇస్రో మా యొక్క ఇస్రో దాని ద్వారా ప్రత్యేక శాటిలైట్ ఏర్పాటు చేసి ఈ 30 కిలోమీటర్ల పరిధిలో ఈ 4 జిల్లాల తీర ప్రాంతాన్ని కవర్ చేసే విధంగా ఏ బోట్లు వస్తున్నాయి, ఏ రాష్ట్ర బోట్లు వస్తున్నాయి అనేది అన్ని కూడా జియో ట్యాగింగ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది పలానా రాష్ట్రం వాళ్ళు వచ్చారు అనేది ఈజీగా తెలుసుకుంటాము. ఒకవేళ మా వాళ్ళు వేట చేస్తున్నా కానీ మా చెప్పలు మునిగిపోయినా కానీ మాకు ముందుగా సంకేతాలు వస్తాయి. ఆ సిగ్నల్స్ ద్వారా మా వాళ్ళు కాపాడుకోగలము అనేది మా యొక్క ప్రధాన డిమాండ్. ఫస్ట్ డిమాండ్ అది. రెండో డిమాండ్ రెగ్యులేషన్ సిఆర్జెడ్ 2011 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్జెడ్ అనేది పెట్టింది. ఈ యొక్క జోన్ ప్రకారం 500 మీటర్లు అనేది అది మత్స్యకారుల యొక్క సొత్తు. ఆ 500 మీటర్లు మా వాళ్ళు వలలు వేసుకుని అమ్ముకుంటారు. అక్కడ మా యొక్క కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. అక్కడ సపోజ్ వాళ్ళు ఇప్పుడు మా జాతి 164 గ్రామాలు 164 గ్రామాలు ముందు మా పెద్దలు కులమీటి చేసుకునేవాళ్ళు. ఎప్పుడో 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు కులమీటి చేసుకునేవాళ్ళు. ఈ కులమీటి ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ఒక 6 నెలలకు ఒకసారి కులమీటి వేసుకోవాలని ఉన్నాం. ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. దగ్గర 15-20 సంవత్సరాల నుంచి కడలూరు బోట్ల వల్ల మా వాళ్ళు వలలు కానీ తెప్పలు కానీ పైపర్లు కానీ మొత్తం కోల్పోయి నాశనం అయిపోతున్నాం. ఇప్పుడు మాకు ఒకటే మేము కోరేది, ఆ కడలూరు బోట్లు మా సముద్రానికి రావటానికి లేదు. అదే డిమాండ్ కోరుకుంటున్నాం. మీరు ఈరోజు మీటింగ్ దిగి వస్తాడు, అది మా కోరిక. క్వశ్చన్ అండి, ముందు మా కులాలు మొత్తం మా కులగత్తు 160 గ్రామాలు ఐక్యత చేసుకుంటే తర్వాత ఇష్యూ ఎవరి మీద ఏం చేయాలో మాకు గ్రామ కాపులు 164 గ్రామ కాపులు ఉన్నారు. ఎవరి మీద ఏ చర్య తీసుకోవాలో అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. ముందు మేము ఐక్యత. నమస్కారం, నా పేరు కటారి శైలయ్య, అర్కాడుపాలెం, కృష్ణాపట్నం పోస్ట్, ముత్తూరు మండలం, నెల్లూరు జిల్లా. మా సమస్య ఏంటంటే ఇంతకుముందు మాకు కడలూరు బోట్లు, కెరకల బోట్లు అనే సమస్య లేదు మాకు. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు కానీ మెడ్రాస్ కోసం వస్తుంది. దాన్ని మేము ఏదో మా వాళ్ళు ఏదో తరుముకుంటే వాళ్ళ ఇచ్చేసి వెళ్ళిపోయేది. ఒకసారి నష్టపరం కట్టించే వాళ్ళే కూడా, కానీ వాళ్ళు కొద్ది తగ్గారు. ఇప్పుడు ఏంటంటే కడలూరు కెరకల బోట్ హై స్పీడ్ బోట్లు అది 450 HP అనమాట. అది మేము పైపుడితో తరుముకుంటే దాన్ని అది దొరకదు. నెట్ మీద కూడా అంటే వల మీద పోయేటప్పుడు కూడా మాకు దొరకదు. అటువంటిది మా గ్రామాలంతా మొత్తం కలిసి